అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ భూక్యా యాదగిరి పేర్కొన్నారు. శుక్రవారం లస్మన్నపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీఓ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, తల్లులు, పిల్లలకు అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, గర్భిణులు ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ మాట్లాడుతూ అంగన్వాడీలో గర్భిణీలకు అందించే పాలు, గుడ్లు మరియు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు ముర్రుపాలు పట్టిస్తే వారు ఆరోగ్యంగా ఉంటారన్నారు. బాలామృతం 7 నెలల పిల్లల నుండి 3 సంవత్సరాల వరకు అందిస్తే పౌష్టికంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేందర్, అంగన్వాడీ కార్యకర్త అబ్బిడి స్వరాజ్యం, ఆశా కార్యకర్త నిర్మల, సిఏ శ్రీలత, వివో అధ్యక్షురాలు మోనిక, మహిళలు భారతి, అంజుమ్, సుగుణ, అనిత, అరుణ, రమ, అంజలి, భాగ్యలక్ష్మి, అపర్ణ మహిళలు తదితరులు పాల్గొన్నారు. గాజులు ఎందుకు వేస్తారో తెలుసా? శ్రీమంతానికి కలర్ఫుల్ గా సౌండ్ వచ్చేటట్టు. లోపల ఉన్న బాబాకు చెవులు రాకుండా సౌండ్ మా అమ్మ అనేది గుర్తు కాదు. ఇంకొకటి సెల్లులలో కూడా మందితో పంచేది పెట్టుకోదు ప్రెగ్నెంట్ వాళ్ళు. ఎంత ప్రశాంతంగా ఉంటే బాబు అంత ప్రశాంతంగా కొడతాడు, అంత మైండ్ డెవలప్ అయిపోయింది, అంత చదువుకుంటాడు. అది ఏమో వాళ్ళ అమ్మ అంజలి అంజలి రా హరీష్ ఉన్నాడా? ఇటు వచ్చి పట్టుకో నేను పూర్తిగా నిలబెట్టకూడదు. హరీష్ నువ్వు దాయిట మీ అత్త అందరు బొట్టు పెట్టి అక్షంత మీరు వెళ్ళండి. అక్షం అంజలి టీం కరెక్ట్ లేదా ఇంకా ఉన్నా
ఆ మెటీరియల్ తీసుకొని బ్యాంక్ ఆయనకి బిల్ ఇస్తే ఆ షాప్ అతనికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. డబ్బులు తగ్గిస్తాడు. ఆ సామాన్ అంతా బ్రాహ్మణ్ ఇళ్ళకి నేను భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్వీట్ ఎంత తింటారో నెయ్యి కూడా అంతే తింటారు. నెయ్యి లేని వాళ్ళు భోజనమే చేయరు. కాబట్టి నెయ్యి చాలా ప్రశస్తమైనది. మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కానీ అవన్నీ అందిస్తుంది. అలాగే మునగ ఉంది. మేడం గారు 100 రకాల రోగాలను అరికడతారని చెప్పారు, కానీ మునగ వల్ల 300 రకాల రోగాలు నయమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మునగకున్న ప్రియారిటీ ఏ ఆకుకూరలకు లేదు. మునగ అనేది తప్పనిసరిగా 300 రకాల రోగాలను నివారించే శక్తి ఉంది. కాబట్టి ఇలా మోకాల నొప్పులను గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా మేరకు పొడి వాడాలి. ఇప్పుడు మేడం గారు చెప్పారు అందరూ తినచ్చు, కాకపోతే ఈ 2 సందర్భాల్లో డాక్టర్ గారి సలహా మేరకు తీసుకోవాలి. మునగ యొక్క వేరు పనిచేస్తుంది, ఆకులు పనిచేస్తాయి, కాండము పనిచేస్తుంది, పువ్వులు కూడా పనిచేస్తాయి, కాయలు కూడా పనిచేస్తాయి. దీనివల్ల మనం ఇప్పుడు ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటుంది. ఒక 100 గ్రాముల పొడి 300 రూపాయలు, 250 రూపాయలు ఉంది. మన ప్రతి రోడ్డు వెంబడి కనిపిస్తూ ఉంటాయి, వృధాగా ఉంటాయి, కానీ మనం వాటిని కేర్ చేయాలి. కాబట్టి ప్రతి నర్సరీలో మనం ఈసారి 500 నుంచి 1000 మొక్కలు ప్రతి నర్సరీలో పెంచినాం. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం కూడా మునగ మొక్కలు ఖచ్చితంగా పెంచుతాం. ఇంటింటికి ఇవ్వమని చెప్పినాం. మీకు ఎవరైనా కావాల్సి వస్తే సెక్రటరీ గారికి చెప్పండి, అవి కూడా మనం ఫ్రీగా ఇప్పించే పని చేస్తాం. మన ఇంటి ముంగట ఎక్కడ జాగుంటే అక్కడ రోడ్డు మీద కూడా పెట్టుకోండి, మన ఇంటి ఎదురు ఉంటే కాస్తాయి. అట్లాగే ఇంత బాగా డెకరేట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా బాలామృతం ప్లస్ ఇప్పుడు ఇవి 2 చాలా పోషకాలు. ప్రభుత్వం లెవెల్లో పరీక్షలు అన్ని రకాల పరీక్షలు చేసి ఆ పౌడర్ని తింటే రక్తహీనత కానీ శరీర ఆరోగ్యం కానీ ఏ విధంగా ఉండాలో అవన్నీ దాంట్లో కలిపి తయారు చేసినటువంటి పొడి. అవి బయట ఏ షాపులలో దొరకవు. ఖచ్చితంగా వాటిని మీరంతా వాడేటట్టు పిల్లలకు తినిపించాలి, మీరు తినాలి. ఒకవేళ డైరెక్ట్ పొడి తినే అలవాటు లేకపోతే లడ్డూలో లేకపోతే అరిసెలు అట్లాంటివి చేసుకొని తినాలి. ఇవి ఖచ్చితంగా తినేటట్టు, తర్వాత వీటిని దుర్వ్యవహారం చేసేటట్టు చేయవద్దు, మంచిగా చేయాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు.